ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే అలానే పెరిగిపోతున్నాయి. మరి 1,00,000 దాటేసింది, 1,00,000 దాటి 17,000 చిల్లరలో ఉంది. మరి ఇది ఇంకా 76% పెరుగుతుందని చెప్పేసి అనలిస్టులు చెప్పడం మనం చూస్తున్నాం. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే. అవును, మార్కెట్లో అయితే చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇంకా ముందు పోద్ది అనుకోండి. అండ్ క్రిస్టఫర్ వుడ్ మాత్రం వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో. అండ్ గోల్డ్ $6,600 రీచ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్తో పోల్చుకుంటే ఇంకా 76% మూవ్ అవుతుంది అంటున్నాడు విత్ ఇన్ 1 year కల్లా. ఇంకా ఇప్పటి నుంచి కూడా దాని మీద ఏంటంటే వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ పెరుగుతుంది అండ్ డీడాలరైజేషన్ నడుస్తుంది కాబట్టి వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా అండ్ గోల్డ్ మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ నేను అంటే ఏంటంటే మీరు ఒకే అసెట్లో కాన్సన్ట్రేట్ని చూసే బదులు గోల్డ్ ఎప్పుడు కూడా లేదు బై డిఫాల్ట్ డైవర్సిఫికేషన్ కోసం మనకు వచ్చింది, మూమెంటం కోసం కాదు. అందుకని మూమెంటాన్ని చేంజ్ చేసుకుంటూ గోల్డ్ మొత్తం పెట్టే బదులు బెటర్ ఇన్వెస్ట్ యాజ్ ఏ హెడ్జింగ్ స్ట్రాటజీ లాగా పెట్టుకోవడం బెటర్ అనమాట. అందుకని నిజంగా 70% నెక్స్ట్ 1 yearలో వచ్చిద్దా లేదో మనకు తెలియదు. బట్ దాని బదులు ఏంటంటే ఇప్పటికే ఈక్విటీ 14 months నుంచి లిటరల్లీ 0 రిటర్న్స్ కాబట్టి ఈక్విటీ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట గోల్డ్తో కంపేర్ చేసినప్పుడు. అందుకని ఒక అసెట్ మీద ఫోకస్ చేసే బదులు బెటర్ టు గో ఫర్ డైవర్సిఫైడ్ అసెట్స్ క్లాస్ పెట్టుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ 7 years కనుక చూసుకుంటే యావరేజ్ మీద ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 1 year రిటర్న్స్లో లాస్ట్ 7 years మనం చూసుకుంటే 1 yearలో మ్యాక్సిమం 110% వచ్చింది ఈక్విటీలో. వరస్ట్ 55% వచ్చింది. వరస్టే బెస్ట్ ఈక్విటీ కంపేర్ చేసుకుంటే. డెట్ మనం చూసామనుకోండి, వరస్ట్ అనుకుంటే 0.1, బెస్ట్ అనుకుంటే 14 దాకా వచ్చింది మ్యాక్సిమం. ఆ రెండు అంత గుడ్ ఏం లేదు, కానీ దాంట్లో సేఫ్టీ ఎక్కువ ఉంది కదా, వరస్ట్ ఏం లేదు కదా. ఇప్పుడు మనకి గోల్డ్ మనం చూసామనుకోండి, వరస్ట్ అంటే 20% ఉంది, బెస్ట్ అంటే 78% దాకా ఉంది 1 year పాయింట్ ఆఫ్ చూసుకుంటే గోల్డ్. ఓకే, అంటే ఈవెన్ గోల్డ్లో కూడా వాలటిలిటీ ఉంది. అలా కాకుండా డెట్ 0 డౌన్ సైడ్ రిస్క్, గోల్డ్ మ్యాక్సిమం రిస్క్ 20% ప్రయాణం, ఈక్విటీ అండ్ 50% రిస్క్ కింద వైపు చూస్తే. అదే అప్ సైడ్ మనం చూసామనుకోండి, ఈక్విటీ 110% హైయెస్ట్ రిటర్న్స్, నెక్స్ట్ గోల్డ్ 78% హైయెస్ట్ రిటర్న్స్, సెకండ్ హైయెస్ట్, డెట్ 14% ఉంది. డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి. నాకు రిస్క్ తగ్గాలి, రివార్డ్ కూడా ఒక మాదిరి రావాలి, మరీ తక్కువ రాకూడదు. అలా చూసామనుకోండి, బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 30% ఈక్విటీ, 35% డెట్ అండ్ 35% గోల్డ్లో పెట్టారనుకోండి, అప్పుడు వరస్ట్ 8% కన్నా ఎక్కువ రాదు. అప్పుడు ఈక్విటీలో వచ్చే వరస్ట్ 50% నుంచి మనం ఎంచక్క డౌన్ సైడ్ రిస్క్ని 80% తీసుకెళ్ళచ్చు. అదే టైంలో అప్ సైడ్ సీలింగ్ 53% వస్తుంది. అది బెస్ట్ అనమాట. అందుకని లాస్ట్ 7 years డిఫరెంట్ అసెట్ అలొకేషన్ చూసినప్పుడు ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 కాంబినేషన్లో పెట్టుకోండి. ఈక్విటీ 30%, డెట్ 35% అండ్ గోల్డ్ 35% పెడితే కనుక డ్రాడౌన్స్ చాలా తక్కువ అండ్ అప్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ 50% వస్తుంది. అందుకని ఒక అసెట్లో ఫోకస్ చేసే బదులు బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ కాదండి. అందుకని గోల్డ్ నెక్స్ట్ ఇయర్లో అది 76% పెరుగుద్దో లేదో మనకు తెలియదు. ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా చార్ట్లు బ్రేక్అవుట్ అయితే ముందు పోతే అంటారు. ఓకే, దాని బదులు బ్యాలెన్స్ వేలో పోతే ఏంటంటే వరస్ట్ అయినా సరే మనం సేఫ్ చేయడం ఉండొచ్చు అనమాట. బట్ ఎస్ఐపీలో పెట్టే వాళ్ళు అచ్చం ఈక్విటీ కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఎంత ఎక్కువ డ్రాడౌన్స్ వస్తే అన్ని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో మీకు తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతాయి కాబట్టి. అలా కాదు నేను సింగిల్ టైం పెట్టి వదిలేస్తాను అనుకున్నప్పుడు మాత్రం ఈ అప్రోచ్ బాగుంటుంది. 35 గోల్డ్, 35 డెట్, 30% ఈక్విటీ. ఈ అప్రోచ్ ఏంటంటే డౌన్ సైడ్ తక్కువ, అప్ సైడ్ అండ్ 53% ఉంది. దట్స్ టూ గుడ్ స్ట్రాటజీ. అందుకని మీరు ఎవరైనా కన్జర్వేటివ్గా ఉండాలనుకుంటే దీన్ని తీసుకోండి. అండ్ సింగిల్ అసెట్ జోలిపోవాలంటే మాత్రం నేను గోల్డ్ బదులు కొత్తగా వచ్చే వాళ్ళని ఈక్విటీని రికమెండ్ చేస్తాను. ఈక్విటీ డాడౌన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ రివార్డ్ కూడా అల్టిమేట్ ఎక్కువ ఉంది కదా. అందుకని గేమ్ కనుక మీరు 5 years కంటిన్యూ అవుతాం అనుకుంటే ఈక్విటీ సూట్ అవుద్ది. లేదు షార్ట్ టర్మ్లో అనుకున్నాను అనుకోండి, మల్టీ అసెట్ అలొకేషన్ వెళ్ళండి. ఎక్స్క్లూజివ్ గోల్డ్కి ఈ 1,10,000 దాటిన ఈ టైంలో నేను రికమెండ్ చేయను. అంటే ఇయర్లీ 10% ఎక్స్పెక్ట్ చేయి తప్ప మొత్తం అయితే వద్దు. సో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే 30% ఈక్విటీ ఎక్స్పోజర్, 35% గోల్డ్, 35% డెట్, ఈ ఎక్స్పోజర్ తీసుకోండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే మల్టీ అసెట్ అలొకేషన్కి వెళ్ళండి. మీకు కనుక మార్కెట్ మీద బేరిష్ అనుకుంటే, గోల్డ్ కనుక బుల్లిష్ అనుకుంటే. లేదు నాకు ఈక్విటీ మీద బుల్లిష్ అనుకున్నారనుకోండి, అచ్చం ఈక్విటీ ఫండ్స్ తీసుకుని సరిపోతుంది. అంటే 76 పెరుగుతుంది అంటున్నారు కదా సార్ పర్సెంటేజ్ గోల్డ్. ఇంకా అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు అమౌంట్? ఇప్పుడున్న రేటుకి 76% వేసుకోండి. అప్పుడు ఎంత అంటే రఫ్గా అరౌండ్
అండ్ 1,90,000 దాకా 90. 1,90,000 నెక్స్ట్ 1 Yes. ఇయర్లో అని చెప్పేసి ఈ టార్గెట్ ప్రకారం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టార్గెట్లు ఇస్తే నువ్వు నేను కాదు, వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ కంపెనీ హెడ్ ఎస్ క్రిస్టఫర్ వుడ్ అంటే చాలా పాపులర్ ఫేమస్ పర్సనాలిటీ, చిన్నోళ్ళేం కాదు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఈ రేటు మీద ఇంత అగ్రెసివ్ అంటే మనం ఎప్పుడు చూడలేదు. అండ్ లండన్లో ఉన్న గోల్డ్ వాల్స్ అన్ని ఖాళీ చేపించేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ చైనా వాళ్ళు లీడింగ్లోకి వస్తున్నారు. రీసెంట్ న్యూస్ ఏంటంటే చైనా వాళ్ళు సోవరింగ్ గోల్డ్ వాళ్ళు అక్కడ లాంచ్ చేసేసి ఇంటర్నేషనల్ హబ్గా మారుతాం చైనా నుంచి వస్తున్నారు వాళ్ళు. అది చేయడం వల్ల ఏంటంటే ట్రెడిషనల్గా లండన్ నుంచి గోల్డ్ అంతా కూడా ఎవరి కంట్రీలో మూవ్ అయిన గోల్డ్ కూడా చైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా గోల్డ్ కావాలంటే చెన్నైలో చైనాలో తీసుకొని అక్కడే స్టోర్ చేసుకోవచ్చు, వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు. అండ్ చైనా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మెజారిటీ కంట్రీస్కి, కాబట్టి జనాలు కూడా నమ్మకం ఎక్కువ ఉంటుంది. అందుకని వరల్డ్ మొత్తం లేదా మారుతుంది, రీఅరేంజ్మెంట్ అవుతుంది అనమాట. అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్న యూరోప్ని ఎవరు నమ్మటం లేదు ఇప్పుడు. చైనా రష్యాలో ఎప్పుడైతే వాళ్ళ మనీ అంతా బ్లాక్ అయిందో వరల్డ్ వైడ్గా, అంటే సిఫ్ట్ సిస్టమ్ నుంచి దాన్ని డిస్కనెక్ట్ చేశారో ప్రపంచం ఒకసారి ఉలిక్కిపడింది. ఫ్యూచర్లో మన పరిస్థితి కూడా ఇంతే, ఈ అవసరం మనకి ఏందని చెప్పేసి డీడాలరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతా పోతుంది. ఆ ఎఫెక్టే గోల్డ్ ఈ రేంజ్లో పెరగటం. అదర్వైజ్ గోల్డ్ పెరిగే ఆ రేంజ్లో పెరిగే అంత అన్సర్టనిటీ ఈక్విటీలో లేదు యాక్చువల్గా. వరల్డ్ ఎక్కడ మేము వరస్ట్గా అనుకున్నంత వరస్ట్గా లేదు. బట్ స్టిల్ ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు గోల్డ్ని పెంచుకుంటూ డాలర్ని డంప్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా. అది ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు. అందుకని లాస్ట్ 55% లాస్ట్ 1 yearలో వచ్చిందని ఎక్స్పర్ట్స్గా సర్ప్రైజ్ అనమాట ఆ మూవ్ జరిగింది అనేది. ఇప్పటికి అంత మూవ్ జరిగింది కాబట్టి ఇక ముందు జరగబోద్ది అంటే ఇట్స్ క్వశ్చనబుల్. బట్ వాళ్ళు రీచ్ చేసేటప్పుడు డేటా అదే చెప్తుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని. అట్లీస్ట్ పడదని చెప్తున్నారు కదా, అట్లీస్ట్ పడదని చెప్తున్నారు. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఒకటే అసెట్ మీద ఫోకస్ చేయాలనుకుంటే బదులు దాని బదులు మల్టీ అసెట్ మీద ఫోకస్ చేయడం ద్వారా డౌన్ సైడ్ రిస్క్ తగ్గించవచ్చు అంటున్నాను. అందుకు రిస్క్ కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఇక్కడ రివార్డ్ అంటే ఆటోమేటిక్గా అదే ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.